రాధతో సీనుని చూడడానికి వెళ్లి చిట్టి గురించి నిజం తెలుసుకున్న రామచంద్ర విక్రమ్ కృష్ణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధా ఇద్దరు ఒక్కరేనన్న విషయం విక్కీ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎత్తుకు పై ఎత్తులేసి చిత్తు చేసే మన విక్కీ అయితే ఇంకా దుర్గ ప్లాన్ని బెడ్స్ కొట్టేటట్టు చేసి వాడి నోటితోనే నిజాలన్నీ కూడా ఇంట్లో వాళ్ళంతా కూడా వినేటట్టు చేస్తాడు. అంటే రాధ ఏ తప్పు చేయలేదని, రాధకి ఇటు దుర్గకి ఎలాంటి సంబంధం లేదని, పక్కాగా ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా దుర్గే చేశాడన్న విషయం వాడి నోటితోనే అందరూ వినేటట్టుగా చేసి ఇంకా రాధ తప్పు చేయలేదని నిర్దోషిగా రాధను తీసుకుని సరాసరి ఇంటికి వస్తాడు. ఇంకా విక్కీ అయితే సునంద ఇటు నందగోపాలు చాలా సంతోషపడిపోతారు. ఇంకా ప్రియా వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ప్రియా చివరిగా చిన్న బ్యాలెన్స్ మిగిలిపోయింది, నీ చెంప పగలగొట్టి నీకు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుంది. ఆ దుర్గతో కలిసి నా భార్యని ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి నువ్వే ప్లాన్ చేసావని నాకు తెలుసు. ఈ ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేనంత పిచ్చివాడిని అనుకున్నావా, వెర్రివాడిని అనుకుంటున్నావా? నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్నన్న విషయం నువ్వు మర్చిపోయి వాడిని కావాలనే ఇంట్లోకి రప్పించావు. వాడికి ప్రతి క్షణం నువ్వే హెల్ప్ చేస్తున్నావు. ఎప్పుడైతే వాడు మొదటిసారి ఇంటికి వచ్చాడో అప్పుడు వాడికి రాధకు సంబంధం ఉందని చెప్పి రాధని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే నన్ను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నావా? తను నా భార్యను నేను చూసుకుంటాను. నువ్వు మా ఇద్దరిని విడదీయడం నీ తరం కాదు. ఈ జన్మకి నువ్వు నా జీవితంలోకి రాలేవు. నా భార్యను చిటికిన వేలు కూడా నువ్వు తాకలేవు అంటూ గట్టి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చేసరికి ఇలాంటి వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోవద్దు నాన్న. ఇలాంటి వాళ్ళ తాటాకు చప్పుళ్ళకి మనం భయపడవలసిన అవసరం లేదు అంటూ సునంద కాస్త వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం నాన్న అంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళి ఉప్పు ఎండుమిరపకాయలు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుంది. మీకు అందరి దిష్టి తగిలిందిరా. ఆ రోజు మీరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక నాకు కోపం వచ్చి మీకు దిష్టి తీయలేదు. మీ ఇద్దరికి కలిపి నిన్ను దిష్టి తీసుంటే ఈ రోజు మీరు ఇలా దూరంగా ఉండే పరిస్థితి ఉండేది కాదు. అందుకే మీ ఇద్దరికి దిష్టి పోవాలని దిష్టి తీశాను అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికీ దిష్టి తీసి ఇంకా సునంద బయటికి వెళ్ళిపోతుంది. చూసావా మీ అమ్మ ముఖంలో ఎంత సంతోషం కనిపిస్తుందో? అమ్మ రాధా, ఇంకా నీ మీద ఎలాంటి నింద లేదు. నింద లేకుండా నిజం ఏంటో అందరి కళ్ళకి అందరి చెవులకి తుప్పు వదిలిపోయేలా నీ భర్త నిన్ను నిర్దోషిగా నిరూపించి మరీ ఇంట్లోకి తీసుకొచ్చాడు. నిజంగా నువ్వు చాలా మంచి అదృష్టవంతురాలివమ్మా అని చెప్పి ఇంకా నందగోపాల్ కూడా వెళ్ళిపోయేసరికి విక్కీని గట్టిగా హత్తుకుంటుంది. ఏంట్రాదా ఇది అని చెప్పనగానే మీరు నన్ను నిర్దోషిగా నిరూపిస్తారన్న విషయం నాకు తెలుసండి అంటూ ఇంకా రాధైతే విక్కీని పట్టుకునేసరికి సరే నువ్వు రెస్ట్ తీసుకో, నాకు స్టేషన్లో చిన్న కోటింగ్ పనుంది, వాడికి కోటింగ్ ఇవ్వాలి కదా. నా భార్య జోలికి వస్తే వాడిని చూస్తూ వదిలేస్తానా? వాడికి ఇవ్వాల్సినవి వాడికి ఇస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉండగా విక్కీ చేతిని పట్టుకుంటుంది. నాకు మా నాన్న దగ్గరికి మీరు తీసుకువెళ్తారా అని చెప్పనేసరికి సరే రేపు వెళ్దాం సరేనా అని చెప్పి విక్కీ కాస్త వెళ్ళిపోతాడు. తర్వాత రాధ వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు చాలా అదృష్టవంతురాలు రాధా, అలాంటి భర్త నీకు దొరికినందుకు చాలా అదృష్టవంతురాలివి. నీకు ఏ ప్రమాదం జరుగుతుందో అని చాలా భయపడ్డాను, కానీ విక్కీ నిన్ను కాపాడి మరీ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంకా నేను వెళ్ళొస్తాను అనగానే ఉండమ్మా నువ్వు ఒక 2 రోజులు నా దగ్గర ఉండు అనేసరికి ఈలోపు సునంద్ వచ్చి అవును వదిన, ఒక 2 రోజులు రాధ దగ్గర ఉండు, రాధను చూసుకో,
చేసుకో, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా అన్నయ్య గారు జైల్లో ఉన్నారు కదా, నువ్వు మాత్రం ఒంటరిగా ఇంటి దగ్గర ఏం చేస్తావు? ఇక్కడే 2 రోజులు రాధతో ఉండు, సంతోషంగా ఉంటుంది రాధ అని చెప్పనగానే, ఎందుకులే వదిన, మీరంతా ఉన్నారు, పైగా అల్లుడు గారు కంటికి రెప్పలా అమ్మాయిని చూసుకుంటున్నప్పుడు నేనెందుకు? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య నేను అడ్డుగోడగా ఉంటానే తప్ప వాళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగానే ఉండాలి. ఎక్కడుండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే ఆ బంధానికైనా బాంధవ్యానికైనా విలువ ఉంటుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రాధ వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది. అమ్మ రాధ, ఏదైనా తిన్నావా అనగానే, చాలా ఆకలిగా ఉందండి అనేసరికి, సరేనమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఆ మాట చెప్పొచ్చు కదా, నాకు మతిమరుపు దాన్ని. రాగానే ఏమైనా తింటావా అని అడగడం మానేసి యోగక్షేమాల గురించి అడుగుతున్నాను, ఇప్పుడే తీసుకొస్తానమ్మా అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్ళి హడావిడిగా ప్లేట్లో అన్నం పెట్టుకుని మరీ తీసుకొస్తుంది. నేను తినిపిస్తాను అని చెప్పి రాధ చేతులకి కట్టేశాడు కదా తాళ్ళతోటి. సో చేతులు బాగా నొప్పులుగా ఉండడంతో నేను తినిపిస్తానమ్మా అంటూ ఇంకా భోజనం తినిపించడంతో చాలా సంతోషపడిపోతుంది రాధ. ఇంకిక్కడ విక్కీ స్టేషన్కి వెళ్ళి లాఠీల మీద లాఠీలు విరగ్గొడుతూ వాణ్ణి చిత్త కుమ్ముతాడు. మామూలుగా కాదు, రాధ జోలికొస్తే చూస్తూ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు కదా. రాధకు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే రాధ విక్కీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరి రాధకు ఏమీ కానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉన్నప్పుడు వాడు వచ్చి రాధని ఎత్తుకెళ్ళిపోతున్నా ఏం చెయ్యలేక వాడు రాధ మీద వేసిన నిందను నిరూపించడం, అది అబద్ధమని నిరూపించడానికి విక్కీ పడ్డ కష్టం అదంతా గుర్తు తెచ్చుకుని ఇంకా చిత్త కొట్టేసరికి ఇంకా వాడైతే ఆ దెబ్బలు తిని, వద్దు, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు రాధ జోలికి రాను అంటూ చేతులు వెత్తి ఇంకా మొత్తానికైతే తప్పొప్పుకుంటాడు. నిజంగా నువ్వు సూపర్ రా విక్కీ అనగానే, రాధ మీద నింద పడింది అంటే వాణ్ణి పట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాను, కానీ నీ ఆలోచనలకి నీ తెలివితేటలకి హ్యాట్సప్ చెప్పాలరా. నువ్వు ఆలోచించిన ఆలోచన తీరు ఎవ్వరికీ రాదు. అసలు అందులో ఎలా పెట్టావరా అని చెప్పాను, కానీ నాకు ముందే తెలుసు వాడు ఇది ఏదో చేస్తాడన్న విషయం నాకు ముందే తెలుసు. అందుకే రాధ మంగళసూత్రం వెనకాలే చిప్పు పెట్టాను. రాధ మంగళసూత్రం ఎప్పుడూ తన మెడలోనే కదా ఉంటుంది. అదే వాచికైతే వాడు కనిపెట్టి తీసేస్తాడు అని తెలుసు. మంగళసూత్రాలైతే తీయడం కుదరదు కాబట్టే నేను సెకండ్ ఆప్షన్ కూడా ఎంచుకుని రాధ మంగళసూత్రాలకి ఆ చిప్ అంటించాను. ఆ చిప్ ఆధారంగానే వాడు మాట్లాడిన ప్రతి మాట కూడా వాళ్ళంతా వినేటట్టు చేశాను. వాడి నోటితోనే రాధ తప్పు చెయ్యలేదు, అంతా నేనే ప్రీ ప్లాన్డ్గా చేశాను అని వాడు చెప్పేటట్టుగా ప్లాన్ చేశాను అనేసరికి, నిజంగా నువ్వు చాలా తెలివితేటలు గలవాడివరా. సరే, రాధ ఒక్కతే ఇంటి దగ్గర ఉన్నట్టుంది, టెన్షన్ పడుతున్నట్టుంది అనగానే, రాధ టెన్షన్ పడుతుందా? టెన్షన్ పడే మనిషేనా అసలు రాధ? అలా ఎలా అనుకుంటున్నావురా? టెన్షన్ పెట్టే మనిషే కానీ అని చెప్పనేసరికి, సరే వెళ్ళింటికి అని చెప్పాను. కానీ ఇంకా విక్కీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత, అవును, నేను నిర్దోషి అని నిరూపించడానికి మీరు ఏం చేశారు అనగానే, నీ మంగళసూత్రాలు వెనక్కి తిప్పి చూడు రాదా అని చెప్పనేసరికి, మంగళసూత్రాలను వెనక్కి తిప్పి చూడడంతో చిప్ ఉంటుంది. అసలు నా వాచీలో ఎప్పుడు పెట్టారు, దీనిలో ఎప్పుడు పెట్టారు? నువ్వు ఏ రోజైనా సరే వాడి వలలో చిక్కుకుంటావని నాకు తెలుసు. అసలు నిన్న నీ మనసు అలా నొచ్చుకునేటట్టు ఎందుకు మాట్లాడానో తెలుసా? ఇచ్చిన వారం రోజుల గడువు అయిపోతుంది. వాడు నిన్ను ఎత్తుకెళ్ళాల అన్న ఉద్దేశంతోనే నువ్వే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నావని వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ నిన్ను ఎత్తుకుపోయేలా చేసి ప్రీ ప్లాన్డ్గా చేశానని నేను అనేసరికి, అవునా, ఇదంతా మీరు చేసిన ప్లానా? నేను చేసిన ప్లాన్లోనే వాడు ఇరుక్కున్నాడు అంటూ ఇంకా విక్కీ చెప్పేసరికి ఇద్దరు కూడా సంతోషంగా నవ్వుకుంటారు. అదంతా చూసి తల్లి కూతుర్లిద్దరూ తట్టుకోలేకపోతారు. అసలు నేను వాడి విషయంలో కలగ చేసుకోవద్దని చెప్పాను కదా, వాడి విషయంలో నువ్వేదైనా చేస్తున్నావంటే వద్దు, చెయ్యొద్దు, ఇరుక్కుంటావని చెప్పాను కదా ప్రియా, మరి నువ్వు ఎందుకు చేశావు అనగాని, ఏం చేయను మమ్మీ, భావని నేను సొంతం చేసుకోవాలనుకుంటే ఆ టీ కొట్టుది సొంతం చేసుకుంది,
అందుకే నేను బావను సొంతం చేసుకోవాలి అంటే వాడితో చేతులు కలిపితే ఈ టీ కొట్టు దాన్ని ఇంటి నుంచి బయటికి పంపించేయొచ్చు కదా అని ప్లాన్ చేశాను. నీకు చెప్తే నువ్వు వద్దంటావన్న ఉద్దేశంతోనే ఈ రకంగా ప్లాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఏమైందో చూసావు కదా. విక్రమ్ కృష్ణను చాలా తక్కువ అంచనా వేసావు బేబీ. విక్రమ్ కృష్ణ చాలా తెలివైన వాడు. ఏం చేసినా 1-2 సార్లు ఆలోచించి వచ్చిన సమస్యను చాలా సునాయాసంగా ఆ సమస్య నుంచి బయటపడడం విక్రమ్ కృష్ణకు బాగా అలవాటు. మా అన్నయ్య కూడా అంతే. మా అన్నయ్య తెలివితేటలే వాడికి బాగా వచ్చాయి. అందుకే మా బావగారు కూడా అంతే. బావగారికి వచ్చిన తెలివితేటలే వాడికొచ్చాయి. అందుకే వాడు మా బావగారు లాగే ఆలోచిస్తాడు. కొంచెం ఆవేశంలో ఉన్న మా బావగారు ఎప్పటికప్పుడు వాడిని కూల్ చేసి మొత్తానికి వాడు చేరుకోవలసిన గమ్యానికి చేరుకునేటట్టు చేస్తారు అనగానే, పెద్దనాన్న వాళ్ళకే ఎందుకు సపోర్ట్ చేస్తాడు మమ్మీ అని చెప్పాను. కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, మేనల్లుడంటే చాలా ఇష్టం. మేనల్లుడికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాడు. చిన్నప్పుడే తన కూతురు తప్పుపోయింది కాబట్టి తన కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుంది అనుకున్నాడు. కానీ నేను నిన్నిచ్చి పెళ్లి చేయమని అనగానే వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. మధ్యలో ఈ రాధొచ్చి మీ ఇద్దరిని విడతీసేసింది అంటూ మాట్లాడేసరికి ఇంకా రాధ బావ జీవితంలోంచి తప్పుకోవడం కుదరదా మమ్మీ? రాధ మళ్ళీ నా బావ జీవితంలోంచి పోదా మమ్మీ అంటూ మాట్లాడేసరికి, చూద్దాం మనకు ఏదైనా అవకాశం దొరకకపోతుందా? మళ్ళీ అవకాశం దొరికితే ఖచ్చితంగా నిన్ను మీ బావ జీవితంలోకి పంపే బాధ్యత నాది. అర్థమవుతుందా? నువ్వు దీని గురించి టెన్షన్ పెట్టుకోకు. ఏం చెయ్యాలన్నా నేను ఆలోచిస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పి దమయంతి కాస్త ప్రియకు నచ్చ చెప్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రాధ బయట కూర్చుని టీ తాగుతూ ఉండగా, మొత్తానికైతే నిర్దోషివని నిరూపించుకున్నావన్నమాట. అదంతా మీ మేనల్లుడు వల్లే జరిగింది అని చెప్పనేసరికి, ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనగానే, ఏరా నేను మాట్లాడకూడదా అని చెప్పాను. కానీ అదేమీ లేదు మామయ్య, ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని చెప్పాను. కానీ రాధ వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్తున్నాము, మీరు రావచ్చు కదా, వచ్చి మా నాన్నకు కొంచెం ధైర్యం చెప్పొచ్చు కదా, మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మీకు ఏదైనా క్లూ దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో రమ్మంటున్నాను, రావచ్చు కదా నాన్న అంటూ ఇక రాధ రామచంద్రుని నాన్న అనేసరికి సరే వస్తాను అని చెప్పి మొత్తం ముగ్గురు బయలుదేరి వెళ్తారు. ముగ్గురు బయలుదేరి జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా రామచంద్ర బయటే నిలబడతాడు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. రండి నాన్న అంటూ చెయ్యి పట్టుకుని తీసుకొస్తుంది. అమ్మ రాధమ్మ అని చెప్పాను. కానీ నాన్న బాగున్నారా అని చెప్పనేసరికి, నేను బాగున్నాను రాధమ్మ, నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పాను. కానీ నేను ఎప్పుడూ విక్కీ గారి దగ్గర ఉంటే సంతోషంగానే ఉంటాను. అదిగో ఆయన కూడా వచ్చారు, సార్ కూడా వచ్చారు అనేసరికి, రాధమ్మ వాళ్ళ కూతురే అన్న విషయం చెప్పేయాలి. ఇంతకు మించిన అవకాశం రాదు. నేను ఈ జైల్లోనే ఇక్కడే ఉండిపోతాను. జైలు నుంచి బయటికి వస్తానో రానో తెలియదు. ఇప్పుడు ఇంకా నేను నిజాన్ని బయట పెడితే రాధమ్మ సంతోషంగా ఆ ఇంట్లో ఉంటుంది. లేదంటే ఎప్పటికీ నేను నిజం చెప్పకపోతే ఆ ఇంటి కోడలుగానే ఉండిపోతుంది. ఆ దమయంతి గారి వల్ల రాధమ్మకు ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకా కష్టం కదా, వీళ్ళు కాపాడుకుంటారు రాధమ్మని అన్న ఉద్దేశంతో ఇంకా ఏం చేస్తాడంటే, సార్ మీకు ఒక ఫోటో చూపించాలి అనేసరికి ఇంకా తన జోబీలో ఉన్న ఆ చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటోనైతే చూపిస్తాడు. ఆ ఫోటోలో పాస్పోర్ట్ సైజు కంటే కొంచెం పెద్దది ఉంటుంది. ఆ ఫోటోలో చిన్నప్పుడు రాధమ్మని ఎత్తుకున్నప్పుడు ఫోటో, ఆ ఫోటో చూపించడంతో ఒక్కసారిగా ఫోటో చూసి షాక్ అయిపోతాడు. ఏంటి మామయ్య అది అని చెప్పి విక్కీ తీసుకుని చూస్తాడు. తను చిట్టి కదా అని చెప్పాను. కానీ అదేంటి సీనయ్య, చిట్టి ఫోటో నీ దగ్గర ఉంది, పైగా చిట్టిని నువ్వు ఎత్తుకున్నావు. చిన్నప్పుడు మేము వేరే చోట ఉండేవాళ్ళం కదా, మరి నువ్వు చిట్టిని ఎలా ఎత్తుకున్నావు? చిట్టి నీకు ముందే పరిచయం ఉందా అని చెప్పాను. కానీ అది మీ దగ్గర ఉన్నప్పుడు చిట్టి కాదయ్యా, నా దగ్గరికి వచ్చిన తర్వాత రాధమ్మ అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి రాధమ్మ అని చెప్పాను. కానీ
ఆ ఫోటో ఏది అని చెప్పి రాధ తీసుకుంటుంది. ఇది నా చిన్నప్పుడు ఫోటో కదా నాన్న అంటూ మాట్లాడేసరికి, ఏంటి చిన్నప్పుడు ఫోటోనా అని చెప్పాను. కానీ అవునయ్యా, ఆ రోజు మీకు బ్రిడ్జి మీద యాక్సిడెంట్ జరిగిన తర్వాత కారులోంచి ఒక అమ్మాయి ఏడ్చు, ఏంటి సిన్నయ్య ఏంటి నువ్వనేది అనగానే, అవునయ్యా, ఆ రోజు నీళ్ళల్లో పడిపోయిన ఈ అమ్మాయి ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. అప్పటికే తనకు తల మీద కొంచెం గాయం అవ్వడంతో అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా రాధమ్మ మర్చిపోయింది. తన పేరు ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అప్పుడే నేను రాధమ్మ అంటూ మా అమ్మ పేరును పెట్టుకున్నాను. మా అమ్మే రాధమ్మ అనుకుని అప్పటి నుంచి రాధమ్మ రాధమ్మ అని పిలుచుకున్నాను. ఎప్పుడైతే మీరు మీ కూతురు ఎలా మీకు దూరమైందో అన్న విషయం చెప్పారో, ఎప్పుడు దూరమైంది, ఎక్కడ దూరమైంది అన్న విషయం మాకు చెప్పారో అప్పుడే నేను అర్థం చేసుకున్నాను. మీకు దూరమైన ఆ కూతురే ఈ రాధమ్మ అన్న విషయం అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామచంద్ర. అంటే అంటే తప్పిపోయిన ఆ కూతురేనా ఈ కూతురు అనేసరికి, అవునయ్యా, ఈ విషయం మీకు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ అప్పటి నుంచి చెప్పడం కుదరలేదు అంటూ మాట్లాడేసరికి, అంటే రాధే నా మరదలా అని చెప్పాను. కానీ అవును విక్కీ బాబు, మీరు ఎంతగా ఇష్టపడినా చిన్నప్పుడు చిట్టియే ఈ రాధే మీ మరదలు అంటూ చెప్పడంతో చాలా సంతోషపడిపోతాడు. చాలా సంతోషపడిపోయేసరికి ఇంకా రాధ కూడా, అమ్మ రాధ, నీకు నీ గతం ఏదో చిన్నప్పటి నుంచి నీకొక కళ వెంటాడుతూ వస్తూ ఉండేది అని అన్నావు కదా, ఎవరో నన్ను చేయి పట్టుకుని లాగుతున్నారు పడబోతుంటే అంటూ అన్నావు కదా, అది ఎవరో కాదు మీ బావే. తర్వాత నాకు అన్ని విషయాలు తెలిసాయి, కానీ నీకు చెప్తే నువ్వు నా నుంచి దూరం అయిపోతావో అనుకున్నాను. తర్వాత నువ్వు ప్రమాదంలో ఉన్నావన్న విషయం తెలిసాక చెప్దామా అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను అనేసరికి, ఇదంతా సరే, మీరు ఆ హత్య చెయ్యలేదు కదా అంటూ రామచంద్ర అనగానే, అవును మామయ్య, తను ఆ హత్య చేయలేదు, తను హత్య చేయలేదని నిరూపించే సాక్ష్యాలను నేను సేకరిస్తున్నాను. వీలైనంత తొందరలోనే సీనయ్య ఏ తప్పు చేయలేదని, సీనయ్యని నిర్దోషిగా నిరూపించే సాక్ష్యాలన్నీ నేను సేకరించి కోర్టులో సబ్మిట్ చేసి సీనయ్యను విడుదల చేయిస్తాను అనేసరికి అంటూ ఇంకా విక్కీ చెప్పేసేసరికి చాలా సంతోషపడిపోతారు. ఇంకా ముగ్గురు కూడా ఇంటికి వచ్చి అమ్మ సునంద అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు రామచంద్ర. ఏమైంది అన్నయ్య, ఏమైంది, ఎందుకు అంత సంతోషపడుతున్నావు అనగానే, ఇన్ని రోజులు నీ మేనకోడలు ఎక్కడ ఉందో తెలియలేదు కదా, నీ మేనకోడలు ఎవరో కాదు, నీ కోడలే, ఈ రాధే మన చిట్టి అనేసరికి, ఏంటన్నయ్య ఏంటి నువ్వనేది అనగానే, అవును, చిన్నప్పుడు తప్పిపోయిన రాధే సీనయ్య దగ్గర పెరిగి రాధమ్మలా మారింది, మన చిట్టి అనేసరికి, ఏంటన్నయ్య నువ్వు చెప్పేది నిజమా, ఆ చిట్టియే ఈ రాధన అని చెప్పాను. కానీ అవునమ్మా, ఇప్పుడే సీనయ్య నిజాన్ని చెప్పాడు. ఈ విషయం ఎప్పుడో చెప్పాలనుకున్నాడంట, కానీ చెప్తే తనకు దూరం అయిపోతారని, చెప్పే అవకాశం రాక కొన్ని ఇబ్బందుల వల్ల చెప్పలేకపోయాను అని ఇప్పుడు అసలు విషయం బయట పెట్టాడమ్మా అని చెప్పనేసరికి, ఏంట్రా విక్కీ, ఏంటి నువ్వనేది అనగానే, అవును నాన్న, చిన్నప్పుడు నా మరదలు చిట్టినే ఈ రాధ అనేసరికి, అంటే నీ మరదల కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి చివరకు చిట్టినే పెళ్లి చేసుకుని వచ్చావన్నమాట అని చెప్పనగానే, అవును, ఆ రాధ ఈ చిట్టి ఒక్కరన్న విషయం నాకు తెలియకుండానే పెళ్లి చేసుకుని వచ్చాను. మీ ఇద్దరిని ఆ విధి ఎలా కలిపింది, మీ ఇద్దరూ ఎవరికెవరూ తెలియకుండా పెరిగినా కానీ మీరైతే ఇద్దరు బాగానే కలుసుకుని పెళ్లి చేసుకున్నారు అంటూ చాలా సంతోషంగా నందగోపాల్ అయితే చెప్పేసేసరికి దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చిన్నప్పుడు దీన్ని నేను దూరం చేశాను, మళ్ళీ ఇది తిరిగి ఇక్కడికి వచ్చింది. అప్పటికీ నాకు అనుమానం కలిగింది. సేనయ్యని అడిగితే సేనయ్య చాలా తెలివితేటలుగా తను రాధ చిట్టి ఒక్కరు కాదు అంటూ నన్ను మాయ చేశాడు. లేదంటే
నేను అప్పుడే ఈ రాధను ఫినిష్ చేసేదాన్ని. ఇంకా చివరికి రాధే ఇంటి కోడలు అయిపోయింది. ఈ ఇంటి బిడ్డే ఇంటి కోడలుగా మనవరాలుగా ఇంట్లో అడుగుపెట్టింది. తను ఇంటి మనవరాలుగా ఉండడం ఎవ్వరికీ ఇష్టం లేదు. ఇప్పుడు మాకు తప్ప అందరికీ ఇష్టమే. మా అమ్మ కూడా క్షమించేస్తుంది. ఎందుకంటే కొడుకు కూతురే కదా. చిన్నప్పుడు మా అత్తగారికి ఎంతో ఇష్టమైన మనవరాలు కదా అని ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, చిన్నప్పుడు తప్పిపోయిన ఆ రాధనేనా ఈ చిట్టినేనా రాధ? అది నాకు అప్పుడు అడ్డుగానే ఉంది, ఇప్పుడు అడ్డుగానే తయారైంది. ఇది మళ్ళీ నా జీవితంలోకి వస్తుందని కలలో కూడా అనుకోలేదు మమ్మీ. అసలు ఇది ఎలా మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది? నా లైఫ్లోకి ఇది రావడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది మమ్మీ అంటూ ఇంకా ప్రియ అనేసరికి దీన్ని అడ్డు తొలగించాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను బేబీ. కానీ ఇది మళ్ళీ తిరిగి ఆ విక్రమ్ కృష్ణ జీవితంలోకే వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు ఇది మళ్ళీ ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ దమయంతి కాస్త మళ్ళీ జైలుకి వెళ్తుంది. అప్పుడు కాదు అని చెప్పావు అనగానే నీ నుంచి తప్పించడం కోసమే నేను అలా అబద్ధం చెప్పాను. ఇంకా ఈరోజు రామచంద్ర గారు ఆ విక్కీ ఇద్దరు వచ్చేసరికి తన భర్త తన తండ్రితో వచ్చిన నా కూతుర్ని వాళ్ళ దగ్గరికే చేర్చాను అని ఎంతో గర్వంగా, ఈసారి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా కూతురు ఎక్కడికైతే చేరాలో అక్కడికే చేరుకుంది. ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఎలాంటి బాధ లేదు అంటూ ఎంతో సంతోషంగా ఎంతో గర్వంగా అయితే చెప్తాడు సేనయ్య. ఇంకా వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు కదా. అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కాస్త గదిలోకి వచ్చి రాధా అని చెప్పాను కానీ చెప్పండి అనేసరికి, నువ్వు నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం. నేను నిజానికి నిన్ను పెళ్లి చేసుకోవడం వెనక కారణం ఏంటంటే నా మరదలు చిట్టిని నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను. తన గురించే నేను వెతుకుతూ ఉన్నాను. ప్రియతో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఏదో రకంగా తప్పించుకోవాలి, నా మరదలి జీవితంలోకి నేను వెళ్ళాలి, నా మరదల్ని పట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే అగ్రిమెంట్తో నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసింది నువ్వే నా మరదలవని, నేను చేసుకోవలసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నానని. మరి అలాంటి తప్పుడు మనిద్దరం ఎందుకు విడిపోవాలి? అగ్రిమెంట్ తర్వాత మనిద్దరం కలిసే ఉండొచ్చు కదా. అగ్రిమెంట్ అనేదే లేదు. నేను ఎవరి కోసమైతే ఎదురు చూసానో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకున్నప్పుడు నాకైతే అగ్రిమెంట్తో పని లేదు. నువ్వేమంటావు అనేసరికి, ఇన్ని రోజులు నాకంటూ ఎవరూ లేరు అనుకున్నాను, కానీ నా కోసం ఒక కుటుంబమే ఎదురు చూస్తుందని, మీరే నా బావ అన్న విషయం తెలిసాక నేను మళ్ళీ మిమ్మల్ని మీ నుంచి నేను ఎందుకు దూరం అవ్వాలి? నువ్వు ఆలోచించుకో. నీకు ఇష్టం లేకుండానే అప్పుడు మీ నాన్నని జైల్లో చిడిపించడం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను నీ బావని. నీకు ఇష్టం లేకుండా అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అగ్రిమెంట్ పెళ్లి కాబట్టి అగ్రిమెంట్ని ఇప్పుడే క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పనేసరికి, ఆలోచించుకుని చెప్పు రాధా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాధ కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను ఇంతలా ప్రొటెక్ట్ చేసి ప్రతి క్షణం నాకు ఇంత దగ్గరైన వ్యక్తిని నేను దూరం చేసుకోలేను. తను నా బావ కాకపోయినా తన జీవితంలోకి నేను వచ్చాను. అగ్రిమెంట్ ఉన్నా కానీ నన్ను భార్యని ఎలా అయితే చూసుకోవాలో అలాగే చూసుకున్నారు. ఏమో సంవత్సరం తర్వాత అయినా సరే నేను విక్రమ్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయేదాన్ని కాదేమో. అలాంటిది ఇప్పుడు తను నా బావాని తెలిసాక ఎలా వెళ్ళిపోతాను? ఎప్పటికీ వెళ్ళిపోలేను. నా బావనే నేను యాక్సెప్ట్ చేస్తాను. నా బావనే నేను జీవితాంతం భర్తగా అంగీకరిస్తాను. ఆ విషయం విక్రమ్ గారికి చెప్పాలి, బావకు చెప్పాలి అని ఎంతో ఆతృతగా ఇంకా బయట గార్డెన్లో ఫోన్ మాట్లాడుతున్న విక్కీ దగ్గరికి పరుగున వెళ్ళి వెనక నుంచి హత్తుకుని ఐ లవ్ యూ బాబా అని చెప్పనేసరికి ఒక్కసారిగా విక్కీ షాక్ అవుతాడు. నిజంగానా అని చెప్పను కానీ, అవును, నిన్ను
నేను సంవత్సరం తర్వాత అయినా సరే విడిపోయే ప్రసక్తి ఉండదేమో. నువ్వు నా మీద ఇంత అపేక్ష, నువ్వు నా మీద ఇంత కేరింగు, నాకింత ప్రొటెక్షను తీసుకున్నప్పుడు నేను నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాను? నా మీద నువ్వు ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు నువ్వు నా భావాన్ని తెలిసాక నేను ఎందుకు వదిలి వెళ్తాను? అందుకే నిన్ను వదిలి వెళ్ళలేను బావా. నిన్ను జీవితాంతం భర్తగా నేను అంగీకరిస్తున్నాను. ఎప్పటికీ మనం కలిసే ఉందాము, కలిసే జీవిద్దాము అని చెప్పనగానే ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏమో నీకు ఇష్టం లేకపోతే అప్పుడు సిచ్యువేషన్ బట్టి నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి, ఇష్టం ఉందో లేదో అనుకుంటూనే నేను నిన్ను యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అని ఆలోచించాను. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమని చెప్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ విక్కీని హత్తుకుంటాడు. వీళ్ళిద్దరి మాటలు విన్న రామచంద్ర అంటే వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారన్నమాట. నా మేనల్లుడు నా కూతురు గురించి ఇంతెలా ఆలోచించాడా? వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటయ్యారు. వీళ్ళిద్దరే బావ మరదలు కాబట్టి ఇద్దరూ ఒకరుగా జీవితాన్ని పంచుకున్నారు అని చెప్పి ఎంతగానో సంతోషపడుతూ ఇంకా రామచంద్ర అయితే ఆనందిస్తాడు. కానీ దమయంతి మాత్రం వీళ్ళిద్దరిని విడదీయాలన్న ఆలోచన మీద ఉంటుంది. ఏం చేయబోతుంది మరి చూద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.